వాట్ ఈస్ గర్భ సంస్కార అంటే ఏంటి? ఏం చేస్తారు? యాక్చువల్లీ ఏంటంటే మెయిన్‌గా వచ్చేసి గర్భ సంస్కార్ అనేది చాలా మందికి తెలిసిందే అండి. హుహు. ఏంటంటే చాలా మంది దాన్ని కరెక్ట్‌గా ఫాలో కాకపోవడం వల్ల ఇట్స్ నాట్ ఇంటు ద సిస్టమ్ అనమాట మెయిన్‌గా. ఓకే. యాక్చువల్లీ గర్భ సంస్కార్ అంటే ఏంటంటే ఫ్రమ్ ద డే ఆఫ్ కన్సీవ్ నుంచి హ్మ్. ఎలా కన్సీవ్ అవుతారు, కన్సీవ్ అయిన తర్వాత బేబీ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎ బేబీ ఓకే. ఎలా అవుతుంది గర్భంలో అనేది యూట్రస్‌లో. సో, అంటిల్ ద 9థ్ మంత్, అంటిల్ ద డెలివరీ హ్మ్. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ గర్భ సంస్కార్ అనమాట. సో, ఎలా ఉంటుందంటే నౌఎడేస్ మనం చాలా సిట్యుయేషన్స్ చూస్తున్నాం. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా చాలా వరకు మధ్యలోనే అబార్షన్ అవ్వడం కానీ, ఎన్నో అనామలీస్ వస్తున్నాయి. ఓకే. అవును. లైక్ ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్ వల్ల కానీ, క్రోమోజోమ్స్ వల్ల కానీ, తర్వాత ఇంకా వేరే లైక్ సిండ్రోమ్స్, డిఫరెంట్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్ అని చూస్తున్నాము. ఓకే. అండ్ ఆల్సో వి ఆర్ సీయింగ్ మెనీ లైక్ యానోసెఫలస్ బేబీ అని. సో, డిఫరెంట్ థింగ్స్ ఆర్ దేర్. ఓకే. హ్మ్. దీస్ ఆల్ టర్మినాలజీస్ ఆర్ దేర్ విచ్ గివ్స్ ద బేబీ ఇంటు ద డిఫార్మిటీ ఓకే. అవుతుందనమాట చాలా వరకు. హ్మ్. సో, ఇలాంటివి డిఫార్మిటీస్ కూడా కాకుండా ఓకే. అండ్ ఆల్సో ఫ్రమ్ ద డే 1 ఆఫ్ కన్సీవ్ టు అంటిల్ ద 9థ్ మంత్ అంటిల్ డెలివరీ ఎలా ఫాలో అప్ చేయాలి. ఓకే. ఓకే. సో, ఫాలో హ్మ్. అప్ చేసినా కూడా వి గో టు ద హాస్పిటల్స్ అండ్ వి డూ ఫాలో అప్. బట్ నాట్ థాట్ హ్మ్. ఫాలో అప్. గర్భ సంస్కారం ఏంటి అంటే ఫ్రమ్ ద డే 1 యాక్చువల్లీ ఏంటంటే బేబీ అనేది పుట్టిన తర్వాత హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ విత్ బేబీ అనేది మనకు తెలిసిపోతుంటది. సో, అలాంటిది బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్ కానీ, ఓకే. హ్మ్. అండ్ ఆల్సో మజిల్ డెవలప్‌మెంట్స్ కానీ, అండ్ ఆల్సో బేబీ యాక్టివ్‌గా ఉండడం. సో, ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల, క్లాసెస్ తీసుకోవడం వల్ల గాని, గర్భ సంస్కార్ ఫాలో అవ్వడంతో డెఫినైట్‌లీ వి విల్ బి హావింగ్ ఎ గుడ్ అండ్ ఆల్సో ఎక్సలెంట్